హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి రవ్వ కేసరి అండి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసిద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో చూసిద్దాం. ముందుగా పొయ్యి మీద నేను ఒక బాండి పెట్టుకున్నానండి. అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. నెయ్యిలో ఇప్పుడు మనం జీడిపప్పులు దోరగా వేయించుకున్న తర్వాత కిస్మిస్లు కూడా వేయించుకోవాలండి. ఇవి వేగిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తీసుకొని. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూను నెయ్యి వేసుకొని అందులో నేను ఒక చిన్న ఈ కప్పుతో రవ్వ తీసుకున్నానండి, బొంబాయి రవ్వ. అది చక్కగా బాగా వేయించుకోవాలి దోరగా. అది వేగేలోపు మనం పక్కన ఇంకొక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళు, కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ తీసుకుని బాగా బాయిల్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ రవ్వ కూడా బాగా వేగిపోయింది. ఇలా ఉంటేనే మనకి చక్కగా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ వాటర్ వచ్చేసి ఈ రవ్వలో మనం మిక్స్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మనం ఒక గెరిటతో ఉండలు కట్టకుండా చక్కగా తిప్పేసుకోవాలి మొత్తం. ఎక్కడైనా ఉండలు అనేది ఉంటే ఇలా తిప్పుకుంటూ ఉంటే అది కరిగిపోతుంది. చూడండి, మనకి రవ్వ అనేది ఉడికిపోయి చక్కగా ఇలా దగ్గరికి వచ్చేసిద్ది. ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే నీళ్ళు రవ్వ తీసుకున్నామో అదే గిన్నెతో మనం కప్పు రవ్వ వేసాం కదా, కప్పున్నర పంచదార తీసుకోవాలండి. స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక అరకప్పు ఎక్కువ వేసుకోండి. నేనైతే కరెక్ట్గా కప్పున్నర తీసుకుని కొంచెం తీసుకున్నాను. నాకైతే కరెక్ట్గా సరిపోయింది కప్పున్నర. నేను కొంచెం స్వీట్ ఎక్కువ తింటానని కొంచెం వేసుకున్నాను అంతేను. కప్పున్నర అయితే కరెక్ట్గా సరిపోయిందండి. కప్పు రవ్వకి కప్పున్నర పంచదార, 3 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోయింది. ఈ ప్రాసెస్లో మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి యాలకుల పొడి వేసుకున్నానండి. యాలకులు దంచుకొని చక్కగా పొడి వేసుకోవాలి. మనకి ఉండలు కట్టకుండా మొత్తం పంచదార వేసిన తర్వాత తిప్పుకుంటూ ఉండాలండి. ఉండలు అనేది కట్టకుండా సరిపోతుంది, తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి కరగబెట్టుకొని నెయ్యి వేసేసుకుందాము. ఉడుకుతుంది. మనకి ఉండలు అనేవి ఎక్కువ కనపడట్లేదు కదండి. తిప్పుకుంటూ ఉంటే ఆ ఉండలు కూడా మనకు అసలు కనిపించవు. ఇప్పుడైతే నెయ్యి అనేది వేసేసుకున్నాను. నెయ్యి వేసుకుని ఒకసారి తిప్పుకుందామండి. మొత్తం నెయ్యి అంతా ఆ కేసరికి కలిసేలాగా కలిపేసుకోవాలి. అదంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. అవి కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. మనకి కేసరి అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, నేను స్పూన్తో తీస్తే మనకి కింద పడకుండా చక్కగా ఉండలాగా స్పూన్కే అతుక్కుని ఉండిపోయింది. ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే ఇలా ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.